నాకు తిట్టబుద్ధి అయితే లేదు కానీ తిట్టక తప్పలేదు. తిట్టుడు కాదు, మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నెత్తి మీద మనిషి అంటోనికి తలకాయ ఉంటే, తలకాయలు ఇంత మెదడు అనేది ఉంటే, ఈ జీవోలు 31, 87 ఈ రెండు 87, 31 ఈ రెండు చూస్తే కాంగ్రెస్ వాళ్లకు తలకాయలో ఇంత మెదడు ఉందా లేదా అనేది పెద్ద డౌట్లు వస్తుంటాయి. దీన్ని చూస్తుంటే కూసున్న కొమ్మని ఎవడన్నా నరుకుంటోడు ఉన్నాడంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇక దానికి పెద్ద ఉదాహరణ. తన కళ్ళనే తన ఏళ్లతో ఓడుచుడంటే ఈ రెండు జీవోలు చూస్తే అర్థమవుతుంది. లేని పంచాయతీ నెత్తి మీద పెట్టుకుంటారు, మీకు మీరే కింద నీళ్లు తెచ్చుకుంటారు. క్లియర్ కట్ గా జీవో 31 ప్రకారంగా ఇగో డేట్ ఎప్పుడు 8/2/2024 మనోడు రాగానే నిరుద్యోగులతో నేను అధికారంలోకి వచ్చినానికి గిన్నె పక్కకే ఉంటుంది. ఎల్బీ స్టేడియంలో కూర్చొని జోష్లోకి వచ్చి తీసిండేమో తెలియదు, మరి ఆయనకి లోపల వేరే తిరిగి ఉండి తీసినట్టున్నాడు. 32ను 34 చేసిండు. 32, 34 చేస్తే వీళ్ళు కూడా ఏమనుకుంటారు, జాబ్ క్యాలెండర్ ప్రతి జూన్ లో వస్తుంది కదా అని చెప్పని వీళ్ళు అనుకుంటారు. అందరూ ఈ పనులు చేసే వాళ్ళందరూ కూడా వచ్చి ఇక నేను 100% నేను కూడా మంచిగా చేయాలి, ఉరకాలి, అదే చేయాలి, ఇదే చేయాలి అన్ని మొత్తం ఏవైతే ఈవెంట్స్ ఉంటాయో ఈవెంట్స్ లో పాస్ కావాలని పొద్దున్న లేసి అదే పని మీద ఇంటికాడికి వెళ్ళి అప్పులు తీసుకొచ్చి ఈ జీవోలు పాడుగాను వీళ్ళ మూలిగే నక్క మీద తాటాకు పడ్డట్టు ఈ జీవోలు వచ్చినాయి. వీళ్లకు పోయి పొద్దున్న లేస్తే ఆడి అప్పులు చేసి తిన్నరో తెలియదు, తినలేదో తెలియదు, గ్రౌండ్ లో పొంట వర్షం పడ్డా ఎండ కొట్టినా గానీ తిరిగి ఇంత నౌకరు వస్తుందని చెప్పని బుక్కడు బువ్వ ఆత్మగౌరవంతో బుక్కడు బువ్వ తినాలనే ఆలోచనతో వీళ్ళు పాపం కష్టపడ్డారు. ఆఖరికి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చే నాటికి మళ్ళీ ఇంకోటి పట్టుకొచ్చినావు జీవో 87. ఈ 87లో నువ్వు ఇచ్చిన జీవోనే మళ్ళా దానికి 2 ఏళ్లు తక్కువ చేసి 34 ఉన్నదాన్ని 32కు కుదిచ్చినావు. ఈ 2 ఏళ్లు వీళ్ళు కష్టపడి తిరిగినందుకు 34ను 36 చేయాలి. ఎందుకంటే తప్పు వీళ్ళది కాదు, తప్పు మీది, తప్పు రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ సర్కార్ది. కాంగ్రెస్ సర్కారులు తప్పు చేసి శిక్ష వీళ్ళని అనుభవించి ఈ 2 ఏళ్లలో ఎవరెవరు ఎన్నెన్ని అప్పులు చేసిరో తెలియదు. అదే నోరుతోని రేవంత్ రెడ్డి అదే నోరుతో చెప్పినావు మా ఊళ్ళు కష్టపడి ఇగో మీ దగ్గరికి వెళ్ళి వచ్చింది. ఏ మండలం ఏమన్నామమ్మా? ఆమన్గల్లా వెల్దండ మండలు మీ పక్కకి ఆడికెళ్ళి బండి మీద బొచ్చడి సార్లు పోయేదా మీ కలవ కుర్తే వచ్చి చెప్తున్నా చూడు, ఇను దండం పెట్టి చెప్తున్నారు వీళ్ళంతా. నేను దండం పెట్టదలుచుకోలేదు నీకు, కానీ ఇది బేహూఫ్లా రాజ్యమా బద్మాష్ గల్ల రాజ్యమా నాకు అర్థమైతే లేదు. మీకు తలకాయ ఉందా లేదా? ఈ జీవోలు మీరే పట్టుకొచ్చుకొని ఉన్నాయి వేకెన్సీస్ లేవంటే వేకెన్సీస్ బొచ్చాడు ఉన్నాయి, 20,000 వేకెన్సీస్ అని మీ డిపార్ట్మెంట్ లో చెప్తున్నారు. కొన్ని క్రైమ్ రేటు ఏమైనా మంచిగా మెరుగుపడిందంటే లేదు. దేశ సగటట 1,00,000 మందికి 419 కేసులు ఉంటే మన దగ్గర 569 కేసులు అవుతున్నాయట. అంటే పోలీసు ఫోర్స్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్న దగ్గర మీరు తగ్గించి ఈ జీవోల ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది మీరు ఇంకా 2 సంవత్సరాలు మీ మంత్రుల దగ్గరికి మా ఊళ్ళు పోయి అడిగితే అయ్యో ఇది మాకు ఎరకలే గిట్లా జరిగిందా, అసలు ఏమైతుంది మీ క్యాబినెట్ లో ఏమైతుంది? ఇంకా ఆంధ్ర శ్రీనివాసరావు అట, మరి శ్రీనివాసరావు నిన్ను ముంచటందుకు వచ్చిండా రేవంత్ రెడ్డి? తెలుస్తలేదు. చాలా డిపార్ట్మెంట్ లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కూడా గట్టే పంచాయతీ ఉన్నదట, నేను అది మళ్ళీ చెప్తా గానీ వాళ్ళు తీసుకొచ్చి నిన్ను ముంచుతున్నారు, నీకు తెలుస్తలేదు అది. ఇది నాకు తెలిసి ఎవరన్నా ఇప్పటికీ కూడా చూస్తోళ్ళంతా ఇప్పుడు చాలా మంది మేధావులు ఉన్నారు కదా, వీళ్ళ దగ్గరకు వచ్చి తిరిగినోళ్ళు ఆ ఉస్మానియా బిస్కెట్లు, ఆల్ఫా ఛాయలు, ఆ బిర్యానీలు తిన రాహుల్ గాంధీ అంత తలకాయలు ఉన్నోళ్లే కదా, పెద్ద పెద్ద దేశం ఇష్యూలు మాట్లాడుతున్నారు కదా మీరు. ఇది మీరిచ్చిన జీవోనే. మీరు ఎట్లాగో వచ్చిన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నారు, అది ఇయ్యలేదు. పోనీ ఉన్న వేకెన్సీస్ 19,000 ఇస్తారంటే అది ఇయ్యలేదు. ఆఖరికి ఇచ్చిన దాంట్లో కూడా మీరిచ్చిన దాన్నే మీరు వెనుకకు పోవడంతా బుద్ధి తక్కువతనము, మెదడు తక్కువ వేసాము. నాకు తెలిసైతే ఎవరికి ఉండదు. మీకు మీరే బంగారు పల్లెలలో పెట్టి అధికారం వేరేటోళ్లకు ఇచ్చేటట్టున్నారు మీరైతే. ఆల్రెడీ అయిపోయింది మీ కథ, అది అయిపోయిందిలే. కానీ కనీసం ఇప్పటికన్నా సోయికొచ్చి దీన్ని మళ్ళా ఇష్యూ కాకుండా చూసుకొని దీన్ని వీళ్ళు దండం పెట్టి అడుగుతున్నారు. ఎందుకంటే ఎంత దండం పెట్టి ఎందుకు? 2 ఏళ్ల నుంచి పాపం ఇబ్బంది పడి వాళ్ళు కష్టపడి చదువుకుంటారు కాబట్టి కనీసం వాళ్ళ కుటుంబాలు మళ్ళా ఏమన్నా ఇంత నౌకరు వస్తే ఇంత సుఖంగా తినేటందుకనే ఆలోచనతోని కొంతమందికి నేను పోలీస్ జాబ్ మీ వాళ్ళు బాగా ఉచిత సలహాలు ఇస్తున్నట. వేరే జాబులు ఉన్నాయి కదా, ఏజ్ ఎక్కువ దానికి ప్రిపేర్ కారాదు నన్ను ఉన్నాయ్యా. ఫస్ట్ నువ్వు చెప్పింది చేయరాదు, నువ్వు ఏం జీవోలు ఇచ్చినావో అది నీ జీవోల ప్రకారంగానే నిలవడం అని చెప్పి అడుగుతున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ వీళ్ళు ఆల్రెడీ సీతక్క దగ్గర పోయినట, ఇంకెవరి దగ్గర పోయారు మీరు?
అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరి దగ్గర పోయిందట, మరి మినిస్టర్ల దగ్గర కూడా పోయిందట. ఒక మంత్రి అయితే అంటున్నట మీరు ఎట్లనే చేసి అందరు ఎమ్మెల్యేలతో చెప్పిర్రు అని. అంటే మరి మంత్రులకు కేబినెట్ మీటింగ్ లా కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇస్తలే రేవంత్ రెడ్డి. నువ్వు ఆ మంత్రి నోరు తెరిచి మాట్లాడాలి కదా. కేబినెట్ మీటింగ్ కాకపోతే ఇంటికాడ పోయి కూర్చోాలి. పిల్లలు వచ్చారు మన దగ్గరికి, మన ప్రభుత్వమే అప్రతిష్ట పాలవుతుంది. ఇది గింత మోసం చేయొద్దు ఇట్లా. మనము ఇంకా అవసరం మనం 2 ఏళ్లు పెంచేది పోయి 2 ఏళ్లు తగ్గించిన మనము అనేది మంత్రి కూడా, ఒక మంత్రి పోయి నీ ముంగట వచ్చే మాట్లాడే స్వేచ్ఛ లేదంటే ఏం కేబినెట్ లో ఏం మంత్రులే మీరు? రాజీనామా చేసి బయటికి రాండి. ఎందుకంటే ఎన్టీ రామారావు కాళ్ళు మొక్కించుకున్నట్టు నువ్వు అట్లనే తయారైనావు అయింది రేవంత్ రెడ్డి. అంత చీకటి రాజ్యం అయిపోయింది తెలంగాణలో. మంత్రులకు స్వేచ్ఛ లేదట. సీతక్క దగ్గరకు ఎప్పుడు పోయారు మీరు? 2 రోజులు అయింది. గాంధీ భవన్ నీకు ఎప్పటి నుంచో సాధ్య కదా సీతక్క. మరి సీతక్క ఆల్రెడీ చెప్పి ఉంటుంది. సీతక్క ఒకవేళ చెప్పకుంటే సీతక్క గారు చెప్పారా మీరు? ఆయన సోయికి తీసుకురావాలి. ఢిల్లీలో పోయి ఆయనతోని బయట దేశాలకు వెళ్ళి ఆ కంపెనీ పట్టుకొస్తా, ఈ కంపెనీ పట్టుకొస్తా, నువ్వు జర్మన్ నేర్చుకో, నువ్వు కొరియన్ నేర్చుకో, ఉన్నాయ్యవా? అందుకనే మంత్రులు కూడా మీరు చేతగాని మంత్రులని మీరు కూడా బ్రాండ్ కాకండి. సీతక్క గారికి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే అక్క పోయి కూర్చొని మీరిచ్చిన జీవోనే మళ్ళా హానర్ చేసి మీరే 2 సంవత్సరాలు రిక్రూట్మెంట్ అనౌన్స్ చేయలేదు కాబట్టి ఆ 2 ఏళ్లు పెంచాలి. మీరు 34 నుంచి 36 చేయాలి ఎస్ఐపిసిలను. సబ్ ఇన్స్పెక్టర్లది 38. గంత ఏజ్ అయినాక వీళ్ళు ఉడతారని ఉడితేనే కదా జాయిన్ అయ్యేది, ఉడితేనే కదా వాళ్ళకి పోస్ట్ వచ్చేది. లేకపోతే వస్తాయా? ఇస్తారా మీరు? ఆ లాంగ్ జంపులు హై జంపులు అన్ని వాళ్ళు ఉడితేనేగా చేసేది. ఉరుకుతా ఫిట్నెస్ ఉంటేనే అయ్యిండ్రు కదా. అందుకే పోయి వెంటనే ఆ పని చేయాలి. దాంతో పాటుగా 20,000 ఉద్యోగాల దాని మీద కూడా రీకన్సిడర్ చేయాలి. అది కూడా చేయాలని చెప్పని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే ఆ లాంగ్ జంప్ ఆల్రెడీ రఘు చెప్పిండు కదా, ఆ 4 దాన్ని కుదిచ్చి తక్కువ చేయాలనేది. సో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకొకటి దారుణమైన అన్యాయం కొన్ని జిల్లాలో జరుగుతున్నది. మొన్న యాదాద్రి కాడికి పోతే 600 వేకెన్సీస్ ఉన్నాయట. కానీ వాళ్ళకి 6 ఉద్యోగాలు కాదు, 1 ఉద్యోగం నోటిఫికేషన్ రాలే. ఒక ఫైర్ డిపార్ట్మెంట్ తప్ప దేంట్లో రాలేదట. అట్లనే హైదరాబాద్ అదే సమస్య ఉన్నది, రంగారెడ్డి కూడా అదే సమస్య ఉన్నది. 3 జిల్లాలకు 1 వేకెన్సీ కూడా లేదు. ఆ వేకెన్సీస్ ఇమ్మీడియట్ గా దాన్ని కూడా రీకన్సిడర్ చేసి, ఇంకోటి హైదరాబాద్ లో కూడా ఈ శ్రీనివాసరావు ఎవరైతున్నారో ఆయనే ఆంధ్రాయన కాబట్టి ఇక్కడ ఆంధ్రాకెళ్ళి వచ్చి సెటిలర్స్ నే అందులో సొప్పియాలనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నది. దీని మీద ఇప్పుడు మా ఊళ్ళకు బీజేపీ వాళ్ళకు చిన్నగా కోడి చెరువు గురించి పవన్ కళ్యాణ్ దగ్గరికి మేము పోతే ఆయనకు బాగా నొప్పొచ్చి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ అట్లా ఇట్లా అని మాట్లాడిన పెద్ద మనిషి. ఇప్పుడు ఇంతమంది 3 లక్షల మందికి ఈ జీవోలు గవర్నమెంట్ ఇచ్చి అటు చేశారంటే సోయి లేకుండా మీరు మాట్లాడాలి కదా బయటకు వచ్చి. గైర్ ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం కాడికెళ్ళి జీవో 36, జీవో 610 ఇదే కొట్లాట నడుస్తున్నది. ఆఖరికి జీవో 31, జీవో 87 ఈ జీవోలో చుట్టే పంచాయతీ అంతా అవుతుంది. ఇంకేదో మంది రావాలి. నిరుద్యోగంలో మొన్న పోయొచ్చినాం రఘు, నేను మొన్న పోయేస్తా ఆడ కూడా. ఇంకా ఖమ్మం పోతే ఆ పిల్లగాడు వేణుకుమార్ ఉద్యోగాలు రావాలని టాప్ వచ్చిన అందరూ ఎంతమంది సాగు చూస్తారు, ఇంకా ఎంతమంది శవాలు లేవాలి. మంత్రులు సోయికి రాన్రి. 20,000 ఉద్యోగాలు, ఆ 2 లక్షల ఉద్యోగాలు కూడా వచ్చేటట్టు చూడాలి. ఇగో దీన్ని కూడా రిలాక్సేషన్ జరగాలి. లేకపోతే మేము మా భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉంటది, మేము ఎట్లా జనం లోపల పోయి తీసుకుపోయి చెప్పదలుచుకున్నాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు.